వెరీ 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 స్కేరీ. గుండెలు ఇట్లా పట్టుకొని చూసినాం. మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్. ఇది నేను అబ్సెషన్ గురించి విన్నా ముచ్చట. ఆఫ్టర్ వాచింగ్ ఇట్ నా రియాక్షన్ వచ్చేసి, దీనికారా మీరు లేపింది ఇంతగానం? అసలు ఏముంది భయ్య సినిమాలో? ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ఒకే ఒక సీన్లో కొంచెం ఉలిక్కిపడ్డా. మిగతా 2-3 సీన్లు కొంచెం ఇట్లా జడితిచ్చిన, అది కూడా సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల. అంతే, పెద్దగా స్కేరీ ఏం లేదు. సినిమా అస్సలు బాగాలేదా అంటే, ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ టెరిఫిక్ ఉన్నది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నది, ఆ సౌండ్ ఎఫెక్ట్స్. అంతే. మరి ఇక దేన్ని చూసి వీళ్ళు ఇంతగానో రివ్యూస్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తెలుగు సినిమాల్లో మాత్రం వెతికి మరి బొక్కలు పెడతారు. ఈ ఒక ఫారిన్ సినిమా అయితే ఒక మంచి యూట్యూబర్ రివ్యూ ఇస్తే, ఆ పెద్ద యూట్యూబర్ రివ్యూ ఇచ్చినా కదా అందరు అదే భజన. ఒకటి నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇది లవ్ స్టోరీని హారర్ని మిక్స్ చేసినది ఒకటి బాగా అనిపించింది. అండ్ 2-3 సీన్లు బాగుంటాయి. ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. ఇది ఇంట్లో కూర్చొని ఓటీటీలో మంచి సౌండ్ సిస్టమ్తో చూసినా సరిపోతుంది, థియేటర్ కుడకాల్సిన పనిలే. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేరీనెస్ అయితే అసలు ఇది పెద్ద హర్రరే కాదు. మీరు దీనికే పోసుకున్నామని రివ్యూస్ ఇస్తే, మీరు యాక్చువల్గా హర్రర్ మూవీస్ చూపిస్తే నిజంగానే పోసుకుంటారేమో. అగైన్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. మీరు చూసిన వాళ్ళు ఉండే సేమ్ మీకు కూడా ఇదే ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.